ఎంతగానో మొత్తుకున్నటువంటి మహిళా మనులు అందరూ ఎటువైరు. ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తలేరు? మరి ఒక ముస్లింను కాపాడే ప్రయత్నం జరుగుతుందా అంటూ కూడా సోషల్ మీడియాలో మీ ఫోటోలు పెడుతూ కొంచెం వైరల్ చేస్తారు బీజేపీ నాయకులు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అది ఎవ్వరు చేసినా వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, బుర్ర 3 లేవు. హ్మ్. ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే నేరస్తుడు ఎవడైనా కూడా శిక్షించమని డిమాండ్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ మావి. బాధితులు ఎవరైనా న్యాయం చేయాలని కోరేటువంటి వాళ్ళు. ఇవాళ అట్టడుగు వర్గాలు, ఆదివాసీలు, దళితులు, పేదలు వీళ్ళ కోసం మాట్లాడుతున్న సంఘాలు మేము తప్ప ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడినరా? అంటే ఇవాళ బండి సంజయ్ ఘటన నుంచి నిన్నటి ఘటన, ఖమ్మం బాలిక ఘటన వరకు 102 జరిగినాయి ఇదే తెలంగాణలో. 102లో ఈయన ముస్లిం, మిగతా వాళ్ళంతా హిందువులు. మరి మీరెందుకు మాట్లాడలే? మీరు నేరస్తులకి మద్దతుగా ఉన్నారా? వత్తాసు పలుకుతున్నారా? బండి సంజయ్నే కాదు, 102లో 102వ వాడినే మాట్లాడిండ్రుగా, 101 వరకు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ బండి సంజయ్. అంటే మీరు నేరస్తులు హిందువులు కాబట్టి వాళ్ళు రేపిస్టులుగా ఉండొచ్చు, ఒక ముస్లిం మాత్రం రేపిస్టులు ఉండొద్దు అంటున్నారు. మేము అంటున్నాం, వాడు ముస్లిం అయినా క్రూరంగా చేశాడు. ఆ గౌస్ పాషా ఎవడైతే ఉన్నాడో వాడు మనిషి కాదు, మానవ మృగం. అటువంటి మృగాన్ని శిక్షించమని అడగకపోతే ఏం అడుగుతామని మీ బుర్రలో పెండ ఉందా? బుద్ధి ఉందా? మీకు జ్ఞానం ఉందా? రాసేటోళ్ళకి ఇవాళ ఒకటి ఆలోచించాలా. పైసలు లేవనా? ఆ పేద తల్లి దగ్గర కాదు పైసలు, ఎవరి దగ్గర పైసలు అడగని సంస్థలు మేము. దమ్ముంటే చూపించండి. పదవులు వద్దనుకుంటాం, సన్మానాలు వద్దనుకుంటాం, సత్కారాలు వద్దనుకుంటాం. మీ మొఖాలు మీ పాలకులు పడేసే పదవులకు అమ్ముడు పోయే పాపతకాళ్ళు, పదవులకి, సన్మానాలకి, సత్కారాలకి లొంగేటువంటి మీరా మేము మా కష్టార్జితం తప్ప ఇంకొకటి ఎరగని వాళ్ళం. ఇవాళ మా మీద ఈ నిందలు వేయడానికి మీరు మనుషులేనా అని అడుగుతున్నా. ప్రియా చౌదరి ఎప్పుడైనా నేను మాట్లాడానా? ఆ రోజు బండి సంజయ్ని సపోర్ట్ చేస్తూ, లేదా బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ మీరంతా ఉంటే మేమెవరం కానీ, మా కార్యకర్తలు కానీ మిమ్మల్ని ట్రోల్ చేయలే. సామాన్యులు చేశారు. వాస్తవాలను పరిశీలించేటువంటి సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చినాయి, కానీ మేం చేయలే. కానీ వాళ్ళు మీరే స్వయంగా పూనుకుని చేస్తున్నారంటే మీరు మనుషులేనా? 45 ఏళ్లుగా ఉద్యమంలో ఏ రకమైనటువంటి రాజీ లేని వాళ్ళం. ఒక చిన్న చింతకుంటలో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు అత్యాచారానికి పాల్పడితే ప్రశ్నించడానికి వెళ్తే చిన్నయ్య, రామ్దాస్ అనే 2 యువకులని తన సర్వీస్ రివాల్వర్తో బలిపెట్టాడు. అతను ముస్లిం. ఆడని తొక్కి చంపేశారు జనం ఆ ఎస్ఐని. అందులో మా వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కేసుకి నేను వెళ్ళాను అంటే మా కార్యకర్తలు రక్షించుకోవడానికి. వాడు తప్పు చేసింది కాబట్టి జనం శిక్షించిండ్రు, మీరు మా కార్యకర్తల మీద ఎట్లా కేసు పెడతారని మేము ఆ రోజు చింతకుంటా చుట్టుపక్కల ఉద్యమం చేశాం. మా కార్యకర్తలు 100 మంది మీద కేసులు పెడితే ఆ రోజు, ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం, మేము ఆ రోజు పోరాడాం. అట్లాగే పాస్టర్లు చేసినటువంటి దారుణాల మీద మేమున్నాం. మీరున్నారా? ఎక్కడున్నారు? మీ ముఖాలు ఏడున్నాయి? ఇవాళ ముస్లింలైనా, దళితులైనా, క్రిస్టియన్స్ అయినా, లేకపోతే ఎవరు చేసినా నేరం చేస్తే సమర్థించేంత హీన స్థితిలో ఎవరు లేరు. మీరు ఉన్నారు కాబట్టి మీకు అట్లా అందరు కనిపిస్తున్నారు. ఇది వాస్తవం. నేను అడుగుతున్నా, ఆ డేట్ తీయండి, May 8 బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, ఆ తెల్లారే 3 అయినాయి. మరి మేము కూడా మాట్లాడలేదు కదా. మరి ఈ మధ్యలో హిందువులు చాలా మంది చేసిండ్రు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసినట్ట? చాలా జరిగినాయి. నిన్న చిక్కడపల్లిలో జరిగింది, నిన్న బొల్లారంలో జరిగింది. అంటే రోజు జరుగుతున్నాయి. మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక గౌస్ గాడే మీకు ఎందుకు అనిపిస్తుండు? గౌస్ మానవునిగా వాడిని శిక్షించాలి, 100 మందిని కూడా శిక్షించాలి కదా. మరి మేము అనేక పనులలో ఉండి కొన్ని కేసులు చేయలేకపోవచ్చు. రోజు జరుగుతున్నాయి పోక్సో కేసులు. ప్రతి పోక్సో కేసులో ఉద్యమం చేస్తామా? ఒక హోమ్ మినిస్టర్, సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రి అక్కడ ఉల్టా కేసు పెట్టిండు, హనీ ట్రాప్ కేసు పెట్టిండు. మైనర్ బాలిక కేసు పెడితే ఉల్టా కేసు పెట్టడం ఒక కేంద్ర మంత్రిగా అది తప్పు. అట్లాగే బండి సంజయ్ కొడుకుని బండి భగీరథని దాపెట్టుకున్నాడు, ఆడ ఉన్నాడు, ఈడ ఉన్నాడు. అట్లాగే శాంతి ర్యాలీలు, లేకపోతే హనుమాన్ శోభాయాత్రలు జరిగితే దాంట్లో నీ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి పెట్టి రాముడిని, హనుమంతుడిని కూడా అవమానించినటువంటి స్థితి మీది. మీకెందుకు నోర్లు రాలే? మీ వ్యక్తిగత వ్యవహారాల్లో హనుమంతుడిని, హనుమాన్ రథయాత్రని మీరు తీసుకురావద్దని మాట్లాడడానికి మీకు చేత కాలేదు. ఒక కేంద్ర హోంమంత్రి కంచే చేను వేసినట్లుగా కనురెప్పలే కాటేస్తే అన్నట్టుగా రక్షణ కల్పించవలసిన వ్యక్తే ఉల్లంఘించాడు కాబట్టి గట్టిగా మాట్లాడాం. ఆ తెల్లారి సంగారెడ్డిలో, వికారాబాద్ లో జరిగిన దాన్ని మాట్లాడలేదు కదా. వాళ్ళు హిందువులే కదా నేరస్తులు, మేము మాట్లాడలేదు కదా. ఎందుకంటే అక్కడ నేరస్తులను అరెస్ట్ చేశారు. ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ లో రోజు రేపులు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు వెళ్ళి మాట్లాడతారా? అది పాసిబుల్లేనా?
ఎందుకు మాట్లాడతారండి? ఇంత ఇంత బుర్ర బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా తినేది గడ్డ. మరేమన్నానా? ఏం మాట్లాడుతుండ్రు? నేను అడుగుతున్న ఈ నెల రోజులు, అది 8వ తారీఖు జరిగింది, ఇది 6వ తారీఖు బయట జరిగినా కూడా 8వ తారీఖు బయటపడింది. 8 నుంచి 8కి నెల అయింది కదండి. నెల మధ్యలో చాలా పోక్సో కేసులు మేము మాట్లాడలేకపోయాం. కానీ వాళ్ళు సామాన్యులు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు అప్పుడే అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు పంపిండ్రు. అంటే చట్టం తన పని చేస్తుంది. ఇక్కడ గౌస్ గారిని కూడా అరెస్ట్ చేసిండ్రు. మేము ఇవ్వలేదా? మా డిమాండ్ చూడండి. గౌస్ని కఠినంగా శిక్షించడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గౌస్ని కఠినంగా శిక్షించడానికి ఛార్జ్ షీట్ దానికి తగిన విధంగా నమోదు చేయాలి అని. మేము బండి భగీరథ్ కొడుకుని కూడా ఉరి తీయమని ఎన్కౌంటర్ చేయమని అడగలే, అట్లనే గౌస్ కూడా అడగలే. నేను బండి భగీరథ్ కొడుకుని ఉరి తీయమని అడగను, ఎన్కౌంటర్ చేయమని అడగను, చట్టబద్ధంగా శిక్షించమని చెప్పిన కదా. ఈ రోజు గౌసుని ఉరి తీయమని లేదు, ఎన్కౌంటర్ చేయమని లేదంటే మేము ఏ కేసులో కూడా ఎన్కౌంటర్ అడగలే. ఎందుకంటే ప్రజల భుజాన తుపాకులు పెట్టి పేల్చే ఎన్కౌంటర్ సంస్కృతి మీద మాకు నమ్మకం లేదు. ఇక రెండో విషయం మేము ఇవాళ స్పష్టంగా చెప్తుంది, 8వ తారీఖు రాత్రి బయటకు వచ్చింది. 8, 9 మేము అసలు లేము. నేను లేను, నా మిత్రులు కూడా లేరు. మేము ఒక ముఖ్యమైన సమావేశాల్లో మా ఫోన్లు కూడా ఆఫ్ పెట్టుకుని మేము ఉన్నాం. మాకు బయటకు వచ్చింది విషయం 10వ తారీఖు. అసలు మేము చూసిందే మీడియా కానీ సోషల్ మీడియా కానీ 10వ తారీఖు. నేను ఫస్ట్ చూసింది నా మీద జరిగిన ట్రోలింగ్ ఘటన కాదు. ఎందుకంటే 2 రోజులు నేను వార్త ఫాలో కాలేదు. అది 6వ తారీఖు జరిగిన, బయటకు వచ్చింది 9వ తారీఖు. సరే, మాకు నిమ్స్లో బాధితురాలు ఉందని తెలియగానే నిన్న వెళ్ళాం, కుటుంబాన్ని మాట్లాడాం, తండ్రి రమేష్తో మాట్లాడాం, తల్లి పార్వతితో మాట్లాడాం, మేనమామ ప్రసాద్తో మాట్లాడాం, పెద్దమ్మతో మాట్లాడాం, అందరితో మాట్లాడి విషయ సేకరణ చేసి వివరాలు పూర్తిగా తీసుకుని హోంమంత్రి గారికి చేశాము, హోంమంత్రి శాఖకు చేశాము. ఎందుకంటే హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన వలకడు ఉలకడు. ఆయన ఏం జరిగినా చోద్యం చూస్తూ కూర్చుంటాడు. ఆయనకు కావాల్సిన ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ లేదు. మేము ఇంకా ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి హెల్త్ మినిస్టర్తో మాట్లాడాము, మేము హాస్పిటల్ అధికారులతో మాట్లాడాము, హెల్త్ మినిస్టర్ని కోరాము. ఆమెకి మెరుగైన వైద్యం, పొద్దున్నే ట్యాబ్లెట్లు కొనుక్కొని తెచ్చుకోమన్నారట. వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు, అన్ని ప్రభుత్వమే భరించాలి, ఆమెకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం అందించాలని కోరాం. పాపతో మాట్లాడాం. కానీ మీడియాకి చెప్పుకోం. మేము చెప్పలేము, చూపించాం. మేము తల్లిదండ్రులతో దిగిన ఫోటోలు కూడా పెట్టదలుచుకోలేదు. కానీ చాలా మంది ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి మా కార్యకర్తలు తండ్రికి అది మార్ఫింగ్ చేసి, తల్లికి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టారు. ఎందుకంటే పోక్సో యాక్ట్లో వాళ్ళ వివరాలు కూడా గోప్యత పాటించాలి కాబట్టి అవన్నీ మేము పాటిస్తున్నాం. అంత మాత్రం చేయలేదని ఎట్లా అంటారు? ఖమ్మంలో ధర్నా చేయలేదా? ఖమ్మంలో రాస్తారోకో చేయలేదా? ఖమ్మంలో మా ప్రజా సంఘాలు అనేక ప్రొటెస్టులు చేయలేదా? నిన్న నిమ్స్కు రాలేదా? నిమ్స్లో మేము మొత్తం మహిళా సంఘంగా, అన్ని సంఘాలుగా మేము నిన్న వెళ్ళి, మా ప్రగతిశీల మహిళా సంఘం 2 సంఘాలు కలిసి 10 మంది నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి మేము వెంట ఉంటాం, మద్దతుగా ఉంటామన్నాం. అట్లాగే ప్రకటన విడుదల చేశాం. వెంటనే ఖమ్మంలో మా కార్యకర్తలు, మా ఖమ్మం మా నాయకురాళ్ళు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం కాదు, స్పష్టంగా ప్రకటనలు ఇచ్చారు. ఇంకేం చేస్తారు? గౌసును అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి, బాధితురాలకు మద్దతునివ్వాలా, అండగా ఉండాలా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డికి హ్యాష్ట్యాగ్ పెట్టి పోక్సో యాక్ట్ అమలు చేయమని మేము సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తున్నాం. చూడండి, నా పోస్ట్లోకి వెళ్ళి చూడండి. నేను వచ్చిందే ఊరిలోకి మొన్న అర్ధరాత్రి వచ్చిన, నిన్న హాస్పిటల్ పోయినాం, చేయవలసింది చేశాం. కాబట్టి ఏ రకంగా మమ్మల్ని బ్లేమ్ చేసే అర్హత ఎవరికి లేదు. ఇదంతా కూడా బుర్రల్లో మత కక్షలు. మేము అడుగుతున్నాం 102 ఘటనలు జరిగితే 101 ఘటనలో మాట్లాడని వాళ్ళకి మీకుందా మతం? మాకుందా? మేము సాధ్యమైన వరకు అన్ని ఘటనలలో మాట్లాడుతున్నాం. అట్లాగే మీకు మతం ఉందా? మాకు మతం ఉందా? వాడు ముస్లిం అవ్వగానే ముస్లిం అని కేవలం ఈ రాష్ట్రంలో 118 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక్క నాగరాజు విషయం మాట్లాడారు మీరు. జాతీయ నాయకులు వచ్చి ఇక్కడున్న ఎమ్మెల్యేలంతా కథం తొక్కి మరపల్లికి వెళ్ళి ఆ రోజు నాగరాజు కుటుంబాన్ని ఆ నాగరాజు కుటుంబానికి మద్దతు ఇచ్చాం. ఈ రోజు నాగరాజు తల్లిదండ్రులు మాకు కాంటాక్ట్ చేస్తున్నారా? మీకు కాంటాక్ట్ చేస్తున్నారా? ఈ రోజు మీ జాతీయ కార్యవర్గం వచ్చి మీరు డబ్బులు ఇచ్చి మీరు అన్ని చేసినా నాగరాజు తల్లి తండ్రి వాళ్ళ బాధ ఉంటే మాకు చెప్పుకుంటున్నారు. మొదటి సంవత్సరానికి కూడా మీరు వచ్చిండ్రా? ఎన్నడన్నా ముఖం చూసిండ్రా?
నూట నూట 18 కుల దురహంకార హత్యలో ఆ, ఏ ఏ కుల దురహంకార హత్యను ఖండించిన చరిత్ర మీకున్నది, మాకున్నది. ఎంతో మందికి మంతెన మధుకర్ నుంచి, ప్రణయ్ నుంచి మొదలు పెడితే ఆ, నరేష్ వరకు కూడా ప్రతి కేసులో మాట్లాడిన వాళ్ళం మేము. ప్రతి దాంట్లో బాధ్యతలుగా అండగా మాకు శక్తి మేరకి కొన్ని మిస్ అవుతాయి. మా అనారోగ్యాల కారణం కావచ్చు, మా ఇళ్లలో చావులు, మా మా హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా ఒకటి జరిగింది. అప్పుడు నేను మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన మా వైఖరి దానికి భిన్నంగా ఉంటుందా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే మీ అందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది ఒకటే, బాధితురాలు ఎవరైనా వాళ్ళ కోసం నిలబడతాం. అంటే 1000 ఘటనలు జరిగితే 1000 ఘటనలలో ఫిజికల్ గా పోలేకపోవచ్చు, కానీ అన్నిటి వైపులా ఇన్ ప్రిన్సిపల్ మేము ఉంటాం బాధితుల పక్షాన. నేరస్తుడు ఎవడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఆ లెక్కలు మాకుండవు. మీరు వాళ్ళు కేంద్ర మంత్రులు, వీడు బడా బాబు, వాడు సినిమా హీరో, వాడు తొక్క, వాడు తోలు అని మీకుంటాయి, మాకు ఉండవు. మాకు నేరస్తుడు ఎవడైనా శిక్షించాలని డిమాండ్ చేసే శక్తులం మేము. మీరు మీ బుర్రలో ఉన్న మీకున్న అజ్ఞానాన్ని, మీకున్న అహంకారాన్ని, మీకున్న నఫ్రత్ని మీరు పెంచి పోషించడానికి పుట్టారు. మీ బతుకంతా మత కక్షలు లేవనెత్తడమే, మతపరమైన రంగుని పులమడమే. మీకు నియతుంటే 102 కేసుల్లో మాట్లాడేవాళ్ళు, 101 హిందువులలో మాట్లాడని మీకేం నియతుంది? మీకు కదా మతం ఉంది, మీకు కదా మతం ఉంది. మాకా గౌస్ పాషాని ఏం చేసినా మాకు అనవసరం. ఖచ్చితంగా అక్కడ ఖమ్మంలో చేశాం, రాష్ట్ర స్థాయిలో చేశాం. ఈ రోజు మహిళా కమిషన్ కూడా వెళ్తున్నాం మేము. మహిళా ఎవడికి పాలోడు? ఇవన్నీ చెత్త. ఇవన్నీ సమాజంలో మతపరమైనటువంటి విభేదాలు సృష్టించడానికి కంకణం కట్టుకున్నటువంటి సమాజ విధ్వంసకులు వీళ్ళు సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు, మనుషుల్ని విధ్వంసం చేస్తున్నారు, మనుషుల మధ్య నఫరతను నింపుతున్నారు. ఇట్లాంటి బతుకుతున్నందుకు ఇటువంటి పుటకలకి, ఇటువంటి బతుకులకి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఈ రకమైన పాత్ర పోషించడానికి. మేము అడుగుతున్నాం. ఈవేళ మహిళా కమిషన్కి మేము వెళ్తున్నాం. మీరు వచ్చారా? మీరు వెళ్ళారా? మేము వెళ్తున్నాం. అన్ని విధాలు. నిన్న మేము కుటుంబంకి వెళ్ళండి, వాళ్ళ తండ్రిని అడగండి, మామయ్యని అడగండి, పెద్దమ్మని అడగండి, మేనమామని అడగండి. అసలు మేనమామకి చెప్పింది ఆ పిల్ల విషయం అంతా. ఏం జరిగింది ఆ రోజు? ఘటనలోకి వెళ్తే వాడు కన్నేశాడు. ఆ ఇంట్లో 8 ఫ్లాట్స్ ఉంటే, నేను చెప్తున్నా ఎవరు కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడలేదు. 8 ఫ్లాట్స్ ఉంటే మొదటి ఫ్లాట్ ఆక్యుపై చేసినాడు ఈ గౌస్ పాషా గారు. ఆ తర్వాత వాడు ఇల్లు మెయింటెనెన్స్ చేస్తాడు. ఆ పాప అమ్మమ్మ అక్కడ వాచ్మెన్, తాతయ్య బయట పని చేస్తాడు, తండ్రి మేస్త్రి పని చేస్తాడు, తల్లి కూలికి వెళ్తుంది. ఇది పేద కుటుంబం, వాళ్ళది తల్లంపాడు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వేసవి సెలవులకి ఎవరైనా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి పిల్లల్ని తీసుకుని వెళ్తారు. ఈ తల్లికి 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఈ పెద్ద పాప 12 ఏళ్ళు, 7th క్లాస్ అయిపోయింది. తర్వాత దానికి ఒక చెల్లి ఉంది, ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా సమ్మర్ హాలిడేస్కి వెళ్తే వాడు యాక్చువల్గా ఈ కేసులో నేను ఒక సూచన కూడా ఇవ్వదలుచుకున్నా. ఆ పాప వాళ్ళ అమ్మకి చెప్పింది ఒక 2 రోజుల ముందు, ఆ గౌస్ అంకులు నన్ను ఇట్లా బుగ్గలు పిండుతున్నాడు, ఇట్లా భుజం పట్టుకుంటుండు అని చెప్తే వాళ్ళమ్మ ఇక ఒక 2 రోజుల తర్వాత, ఇంకా స్కూల్ 15 కదా వెళ్ళేది, ఘటన జరిగిన రోజే తండ్రిని అడిగింది వెళ్ళిపోతాం మేము అని. ఎందుకు? అమ్మ వాళ్ళు పెద్దోళ్ళు, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు, ఆయననే మెయింటైన్ చేస్తాడు, ఇంటి ఓనరు. వాళ్ళు పెద్దోళ్ళు, అంటే అతను ముస్లిం అయినా హిందూ అయినా పెద్దోళ్ళు అనుకుంటారు, ఇంటి ఓనర్లు కాబట్టి. వాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు మనకి ఉద్యోగం ఇచ్చింది, మనకి మెయింటెనెన్స్ చూసేది ఆయననే. ఇప్పుడు ఆయన మీద చెప్తే ఉన్న ఉద్యోగం కూడా పోతే, ఇప్పుడే కష్టాలు పడి ఇప్పుడు ఏదో ఉద్యోగం దొరికింది అంటే, వాచ్ ఉమెన్ ఆమె, భర్త ఏమో బయట పని చేస్తాడు, పెయింటింగ్ దాంట్లో బయట పని చేస్తాడు అనమాట. అయితే మనమే వెళ్ళిపోదాం, ఇంకా 2 రోజుల తర్వాత పోదాం అనుకున్నాం, రేపే పోదాం బిడ్డ అని తల్లి చెప్పుకుంది. కానీ అది ఎట్లా తల్లి ఇంకోటి కూడా అనుకుంది, ఏదో ముద్దుకి, వాడి తాత వయసు, ముద్దుకి ఇట్లా బుగ్గ గిల్లడం ఇట్లాంటివి చేస్తారు కదా. కానీ ఆ పాప మనసుకి ఎక్కడో తగిలింది కాబట్టి తల్లికి చెప్పింది. అమ్మలారా, అక్కలారా, తల్లులారా, మీరందరికీ మీకు దండం పెట్టి చెప్తున్నాం, లైంగిక వేధింపులు ముందు ప్రారంభము ఇటువంటి సైగలతోనో, ఇటువంటి టచ్లతోనో, బ్యాడ్ టచ్లతోనో ఉంటాయి. అమ్మలు మీరు ఎవరైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ కింది వర్గాలు కులాలు ఎవరైనా కావచ్చు, అంటే ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చెప్తారని అనుకోకండి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ స్పృహతో ఎవ్వరు, ఏ అబ్బాయి, ఏ మగవాడైనా, వాడు మైనర్ అయినా, మేజర్ అయినా, ముసలోడైనా, చిన్న పిల్లల్ని లైంగికంగా టచ్లు చేస్తే, అటువంటి ఆడపిల్లలు ఇష్టపడని టచ్లు అవి. ఆడపిల్లలకు అర్థమవుతుంది, చిన్నపిల్లలైనా అవి వాళ్ళకి నచ్చవు అనుకోండి, వాళ్ళు తాతనే కదా, మామనే కదా ముద్దు పెట్టుకోనిలే, మామనే కదా పిలిచి నిండు అని అట్లా, లేదా
బంధుత్వం ఉన్నా లేకున్నా ఇంటి పక్క ఆయనే కదా అని వదిలేయకండి. ఒకవేళ మీకు అనుమానంగా అనిపిస్తే జాగ్రత్త పడండి. ఈ ఘటనలో కూడా ఆ తల్లిని, అంత బాధలో ఉన్న తల్లి కూడా అమ్మ నీ బిడ్డ చెప్పితే ఆ రోజే వాడిని ప్రశ్నిస్తే అయిపోయేది, లేదా ఆ రోజే మీరు ఊరు వెళ్ళిపోయినా అయిపోయేది కదా అంటే ఎవ్వరు కూడా ఇట్లా ఇంత దారుణం జరుగుతుంది అనుకోను. వాడు కన్నేశాడు ఆ పిల్ల మీద. ఆ రోజు ఆ పాప కింద ఉంది, ఈమెనే మాట్లాడుతుంది పిల్ల తల్లి పార్వతి మాట్లాడుతుండగానే ఆ పిల్ల ఇట్లా వచ్చిందంట. వాడిని చూసి భయపడి అట్లా 4 అడుగులు మెట్లెక్కి వెళ్ళింది. వాడు గమనించుకున్నాడు ఈ లైంగిక ఎఫెండర్స్ ఎట్లుంటారంటే వాళ్ళ దృష్టి పడిన అమ్మాయిని వాళ్ళు వెంటాడతారు. అది ఉద్యోగాల్లో అయినా కావచ్చు, ఇళ్లల్లో అయినా కావచ్చు, ఇంటి పక్కనోళ్ళైనా కావచ్చు. అనేక ఘటనలు 5 ఏళ్ల పాపని ఎల్బీ నగర్ లో చేసినప్పుడు మేము పోలేదా, వాడు దృష్టి పడింది కాబట్టి పాప బాత్రూంలోకి వెళ్ళగానే వెనకని దూరిండు. అనేక ఘటనలలో ఇటువంటి, అంటే ఒంటరిగా ఉన్నా, కొంచెం చక్కగా ఉన్నా, లేకపోతే వల్నరబుల్ అంటే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు మాట్లాడలేని వాళ్ళు, ఒక బీసీ కులానికి చెందిన అమ్మాయి, వృత్తి కులాలకు చెందిన అమ్మాయి కాబట్టి వీళ్ళకి ధైర్యం అనమాట, మనం ఏం చేసినా ఎక్కడ చెప్పుకుంటారులే అని. ఆ పాపని వేధించింది నిజం, కానీ ఆ పాప అర్థం చేసుకున్న దాంట్లో తల్లికి చెప్పింది. ఆ తల్లి ఇది పెద్ద, అంటే ఇది తన బిడ్డ ప్రాణాలకి, తన జీవితానికే ఒక శాశ్వత అంగవైకల్యం వస్తుందేమో అనేటువంటి స్థితికి వస్తుందని ఆ తల్లి ఊహించుకోలేదు. ఏడుచుకుంటూ నన్ను గరుచుకుని ఇట్లా నన్ను హగ్ చేసుకుని చెప్పింది, అమ్మ ఇట్లా అవుతుంది అనుకుంటే ఆ రోజు వెళ్ళిపోయేదాన్ని. నేను ఆ రోజు అంటే ఒక ప్రశ్న ఉండాలమ్మా, ఏంది నా పిల్లని ఇట్లా చేసినావైనా. కానీ వాళ్ళు ప్రశ్నించలేకపోయారు, ఎందుకంటే వాడు మెయింటెనెన్స్ ఇస్తాడు కాబట్టి. ధైర్యం లేక వాళ్ళు ప్రశ్నించలేదు. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగినా కూడా ప్రశ్నించాలి, జాగ్రత్త పడాలి అనేది కూడా చెప్తూ, ఇవాళ ఆ రోజు ఆ పాప భయపడుతూ పైకి వెళ్తుంటే, ఇంకా పైకి అంటే వాడు ఏం చేసినాడు, తరిమినట్లు చేసిండు. ఆ పాప ఆ మెట్లను ఆ పాపని చూసుకుంటూ మెట్లెక్కితే ఆ పాప వెనక కూడా తిరగకుండా ముందుకు వెళ్ళిపోతే 2వ ఫ్లోర్కి వెళ్ళింది. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు, గుర్తులేదు. ఆ మామయ్యకి మాత్రమే చెప్పింది. ఆ 2వ ఫ్లోర్ నుంచి బరబర ఈడ్చుకుంటూ పైకి వెళ్ళి వాడు అఘాయిత్యం చేశాడు, లైంగిక దాడి చేశాడు, లైంగిక అత్యాచారం చేశాడు. ఆ పాప ఇట్లా పోయి పిట్టగోడగా నిలబడింది. ఏమైంది నాకు ఇట్లా, ఆ పాపకి ప్యూబర్టీగా రాలేదు, మెచ్యూర్ కాలేదు, బ్లడ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలబడితే ఆ పాపని ఇట్లా ఎత్తి, అసలు ఆ అమ్మాయి ఆ రోజు మాకు అనిపించింది కిందికి దిగిపోతే అయిపోయేది. అంటే వాడిని చూసి భయపడి పైకి వెళ్తే వాడు వెంటాడుతూ వెళ్ళాడు. అక్కడి నుంచి వాడు తోసేశాడు ఆ పాపని. ఆ కింద రాళ్ళు ఉంది, ఇవాళ వెన్నెముక ముక్కలైంది. ఆ పాప పరిస్థితి ఏంటో మేము డాక్టర్లతో మాట్లాడాం, మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం. ఎక్కడ వైద్యం ఉన్నా కూడా అది అందుబాటులో పాపకు తేవాలి, అవసరం అయితే ఢిల్లీ ఎయిమ్స్ లాంటి వాటికైనా పంపాలని మేము కోరాం. రాహుల్ దేవరాజు గారికి చెప్పాం, నిమ్స్ డైరెక్టర్. దామోదర్ రాజనరసింహ గారిని కోరుతున్నాము. అట్లాగే ఆ కుటుంబం అన్ని పనులు మానేసి పాపతో ఉంటుంది. ఒక తల్లి కూలి చేస్తుంది, తండ్రి మేస్త్రి పని చేస్తాడు. మరి వాళ్ళు ఇల్లు గడవాలన్నా కూడా అందరు కూలి పనులు చేస్తారు. పెద్దమ్మ కూడా వాచ్మెన్ అనే ఖమ్మంలోని ఇంకో బిల్డింగ్లో. కాబట్టి ఆ కుటుంబానికి ఇమీడియట్గా ఫినాన్షియల్ సపోర్టు, మోరల్ సపోర్టు 2 అవసరం. కొంత ఆర్థికంగా ఆదుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ట్రోలింగ్ బ్యాచ్, మీ బతుకంతే, మీరు ట్రోల్ చేస్తారు. మీరు ఒక్కసారి సిగ్గు ఎగ్గు, కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, జరుగుతున్న అన్ని లైంగిక దాడుల మీద మీరు లైంగిక వేధింపుల చట్టంలో ఉన్నారా, లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో ఉన్నారా, కుటుంబ హింస నిరోధక చట్టంలో ఉన్నారా? వీటిని ఒక్కొక్క చట్టం కోసం 10-15 ఏళ్ళు పోరాడి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి చట్టాలు సాధించుకున్న మేము దేనికోసం రాజపడతాం? ఈరోజు ఎవరు నేరస్తులైనా శిక్షించాలని కోరే మేము దేనికోసం రాజపడతాం? మాకు సన్మానాలే వద్దు, సత్కారాలే వద్దు, పదవులు వద్దు, డబ్బులు వద్దు. దేనికోసం సత్కారాలను మా మీద పట్టగాల్చి నెత్తినేస్తారు, బురద జల్లుతారు. ఇటువంటి బురద జల్లడం మానుకోకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా చెప్పదలుచుకున్నాం.